ఒకసారి అది ఒక్కరోజే. రవాణా వాహన డ్రైవర్లకు ఒక్కరోజే పునశ్చరణ శిక్షణ. అప్పుడు వెళ్ళని వారు కూడా ఎక్కువే. సరుకు ప్రజా రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లకు లైసెన్స్ తీసుకున్నాక 5 ఏళ్లకు ఒకసారి దాన్ని పునరుద్ధరించుకోవాలి. అప్పుడు ఒకరోజు డ్రైవింగ్ పునశ్చరణ శిక్షణకు హాజరు కావాలి. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో ఒకరోజు శిక్షణ పొందినట్లు ధృవీకరణ పత్రం తీసుకొని చూపిస్తే చాలు, వారి డ్రైవింగ్ లైసెన్స్ను రవాణా అధికారులు రెన్యువల్ చేస్తారు. నిత్యం ప్రతి బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులు తీసుకెళ్లే ఈ డ్రైవర్లకు 5 ఏళ్లకు ఒకసారి, అది ఒకరోజు శిక్షణతో ఏం ఉపయోగం ఉంటుంది? ఒకరోజు శిక్షణ తీసుకునే వారు కూడా అది కూడా అరుదుగానే కనిపిస్తూ ఉంటారు. డ్రైవింగ్ స్కూళ్లలో మేనేజ్ చేసి పునశ్చరణ శిక్షణ తీసుకున్నామని ధృవీకరణ పత్రం చూపించేవారు ఎక్కువే ఉంటారు. అంటే ప్రైవేట్ బస్సుల డ్రైవర్ల లైసెన్స్ తీసుకున్నాక మధ్యలో ఎటువంటి శిక్షణ పునశ్చరణ లేకుండా ఏళ్ల తరబడి బస్సులు పరుగులు పెట్టిస్తూ ఉంటారు. అందుకని ఆర్టీసీలలో ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయి. అంటే ఆర్టీసీలో ప్రతి డ్రైవింగ్ తీరును అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. ప్రతి డిపో పరిధిలో బస్సులకు చిన్న చిన్న డ్యామేజీలు అయ్యేలా నడిపిన వారిని, మైలేజ్ తక్కువగా వచ్చేలా డ్రైవింగ్ చేసిన వారిని కలిపి 20 మందిని ఎంపిక చేస్తారు. ఆ డిపోలో ఒక ప్రమాదం కూడా చేయని డ్రైవర్ను సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్గా నియమించి ఆయనకు ఆ 20 మంది డ్రైవింగ్ తీరును పరిశీలించే బాధ్యతను అప్పగిస్తారు. ఇన్స్ట్రక్టర్లో ఒక్కో డ్రైవర్తో పాటు విధులకు వెళ్ళి వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు పరిశీలించి లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవాలో వివరిస్తారు. అయినా ఆ డ్రైవర్లో మార్పు కనిపించకపోతే జిల్లా స్థాయి శిక్షణకు పంపిస్తారు. అక్కడ వాళ్ళలో మార్పు ఏం రాకపోతే జోనల్ స్థాయికి శిక్షణకు పంపిస్తూ ఉంటారు. వారం రోజుల వరకు వారికి శిక్షణ ఇస్తారు. దూర ప్రాంత సర్వీసులలో 55 ఏళ్ల పైబడిన వారికి, ఇలాంటి ఏమైనా తీవ్ర వ్యాధులు ఉన్న వారికి కూడా, సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి డ్రైవింగ్ అనేది వాళ్ళకి అప్పచెప్పరు. గత 5 ఏళ్లలో ఒక్క ప్రమాదం కూడా చేయని వారిని ఈ బస్సులలో డ్యూటీకి పంపిస్తారు. ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ఆన్ కాల్ డ్రైవర్ల డ్రైవింగ్ తీరును సైతం ఏడాదికి ఒకసారి పరిశీలిస్తారు. అవసరమైతే వారికి శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల డ్రైవర్లకు కూడా 6 నెలలకు ఒకసారి, కనీసం ఏడాదికి ఒకసారైనా డ్రైవర్లకు కొన్ని రోజులు శిక్షణ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతూ ఉన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ట్రావెల్స్ యాజమాన్యాలు దీనిని అమలు చేస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధమైన బస్సుల డ్రైవర్లకు శిక్షణ అనేది అవసరమా కాదా? ఒకవేళ అవసరమైతే వాళ్ళకి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి? దీని మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.